పంచగ్రహ కూటమి మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. అది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమీ కాదు. అలాగే చతుర్గ్రహ కూటమి అయితే ప్రతి సంవత్సరం ఒకసారి వస్తూనే ఉంటుంది. అయితే ఈసారి వచ్చేటువంటి పంచగ్రహ కూటమి మీరు కనీ విని ఎరుగని స్థాయిలో రాబోతుంది. అది ఎలాగండి అంటే 2026 సంవత్సరంలో అయితే దీని ప్రభావం 2025 నవంబర్ నుంచి చూపిస్తూ ఉంటుంది ప్రకృతి మీద, తుఫాన్ల మీద, భూకంపాలు అనుకోండి, రకరకాల దాడులు అనుకోండి, వీటి మీద నవంబర్ నుంచి చూపిస్తూ ఉంటుంది. కాకపోతే 2026 జనవరి మాసంలో 18-19 తారీఖుల్లో పంచగ్రహ కూటమి మకరంలోని, ఫిబ్రవరి మాసంలో 2 సార్లు మరలి కుంభంలోని పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఎప్పుడూ మనం చూడనటువంటి 3 సార్లు, ఒక 2 నెలల్లో 3 సార్లు పంచగ్రహ కూటమి ఏర్పడము, మరియు ఒక 2 సార్లు చతుర్గ్రహ కూటమి ఏర్పడడం. చతుర్గ్రహ కూటమి అనేది అది సర్వసాధారణం, దాని గురించి పెద్దగా మనకు ఇది అవ్వక్కర్లేదు. కాకపోతే ఇలా ఎప్పుడైనా గనక మనకి ఈ రకంగా గ్రహాలన్నీ ఒక్కసారిగా ఏర్పడ్డప్పుడు గ్రహ కూటమి అన్నప్పుడు మీరు గమనించండి, ఇది కొంతమంది శత్రువులు అనుకోండి, ఈ డిఫెన్స్ రంగాల్లో ఉండేవారు అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, కూటమిగా ఏర్పడి కొన్ని దాడులు చేయడానికి, కొన్ని పన్నాగాలు పొందడానికి కొంతమంది కలిసి చేసేటువంటి దీనికి సంకేతంగా చెప్తూ ఉంటారు. దీనికి మరొక సంకేతం ఏంటంటే, మనకి లాస్ట్ టైం పెహల్గాం దాడి ఏప్రిల్ 22 రోజు జరిగింది. దానికంటే ఒక 3 రోజుల ముందు మన పూరి జగన్నాథుడి ఆలయం పైన ఒక గెద్ద ఆ జెండాని చింపుకొని తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు అందరూ ఏమనుకున్నారంటే అది మహావిష్ణువు యొక్క వాహనం వచ్చింది, శుభ సంకేతం అనుకున్నారు. కానీ నాకు అది శుభ సంకేతంగా అనిపించలేదు. కాకపోతే ఆ 3 రోజుల్లో మనకు అది జరిగింది కూడా. అంటే ఎప్పుడు కూడా వాటి పైకిన ఇటువంటి పక్షి రానటువంటి ప్రదేశంలోకి వచ్చి గెద్దలు కానీ కాకులు కానీ వచ్చి తిరుగుతున్నప్పుడు ఈ మధ్య మళ్ళీ ఒక 2-3 రోజుల క్రితం ఎప్పుడో మళ్ళీ ఎక్కువగా తిరుగుతున్నాయట. అంటే ఇది కూడా ఒక సంకేతము. కాబట్టి ఇది అటాక్స్కి, ఇండియాలోనే కాదు రకరకాల దేశాల అటాక్స్కి అనుసంబంధించినటువంటి విషయాలు, విస్ఫోటాలు, అదేవిధంగా కొన్ని వైరస్లు, బయో రిలేటెడ్ సంబంధించిన వార్స్కి, కొన్ని వార్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఇది ప్రభావం చూపిస్తుంది. అంటే రకరకాల దేశాల వాళ్ళు రకంగా వాళ్ళ మధ్యని గొడవలు రావడానికి, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి, కమ్యూనికేషన్ రంగాల వల్ల కొంత ఇబ్బంది రావడము, మరియు కనీవిని ఎరగని అసలు వింత అనమాట, అసలు ఎప్పుడూ చూడలేదు ఇలాంటిది కూడా జరుగుతుందా, అసలు ఇలాంటిది ఒకటి జరుగుతుందా అనుకునేటువంటిది మనం చూస్తాము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకండి దయచేసి. దీనివల్ల 3 విషయాలు: అటాక్స్ జరిగితే మీరు అక్కడ అనవసరంగా ఇరుక్కుంటారు. రెండవది, ఏదైనా ఇప్పుడు ఈ వైరస్లు అవి ప్రబలేటువంటి సమయం కాబట్టి అనవసరంగా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటివి ఉంటాయి. అలాగే మనం గతంలో కూడా చెప్పుకున్నాము, 2 నెలల ముందు కూడా చెప్పాను ఈ విషయాన్ని. కొంచెం హెచ్ఐవి పెరుగుతుందని, ఇప్పుడు అదే జరుగుతుంది చూడండి. కాబట్టి ఇటువంటివి. మరియు మరొక విషయం ఏంటంటే, మరి ఎంతైనా మనం బయటికి వెళ్ళాలిగా, ఇంట్లోనే కూర్చొని ఉండలేం కదా, మరి ఎలాగా అంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళండి. మీరు నిత్యము పూజించే వెంకటేశ్వర స్వామో లేకపోతే ఆంజనేయ స్వామో ఇట్లా. అదేవిధంగా ఇంట్లో ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి. ఇంట్లో ఎవరైనా ఒకరు కొట్టచ్చు. కొబ్బరికాయ నైవేద్యంగా పెడితే కూడా మనకి ఏదైతే మన చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పోయి మనల్ని ఆ యొక్క పరమాత్మ ఆ పరమాత్మ చేత మనం రక్షింపబడతాం, గుర్తుపెట్టుకోండి. మరి మేషం నుంచి మీనం వారు పర్టికులర్గా ఏదైనా దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది. అంటే మేషం వారు సూర్యుడిని, గణపతిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. అదేవిధంగా ఓం సూర్యాయ నమః లేకపోతే ఓం మహాగణాధిపతయ నమః అనుకుంటూ బయటికి వెళ్ళండి. వృషభం వారు విష్ణువుని ఓం నమో నారాయణాయ అనుకుంటూ, మిథునం వారు అమ్మవారి యొక్క నామంతో శ్రీమాత్రే నమః అనుకుంటూ, కర్కాటకం వారు ఓం స్కందాయ నమః అనుకుంటూ బయటికి వెళ్ళండి. సింహం వారు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. కన్యారాశి వారు ఓం నమో వెంకటేశాయ. తులవారు ఓం దుమ్ దుర్గాయ నమః లేదా ఓం చండికాయ నమః అనుకోవచ్చు. వృశ్చికం వారు ఓం దక్షిణామూర్తి నమః. ఇక ధనస్సు వారు కనుక చూసుకుంటే ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకోవాలి.
మకరం వారు శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. కుంభం వారు ఓం నమో నారాయణాయ అనుకుంటూ బయటికి మీరు ప్రయాణం చేసినట్లయితే బాగుంటుంది. మీనము వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కాలభైరవ అష్టకము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు బయటికి వెళ్ళి సేఫ్గా తిరిగి రావడం జరుగుతుంది. అనవసరమైన వైరస్లు, అనవసరమైన గొడవల్లోకి ఇటువంటి వాటికి దూరంగా ఉంటారు. కొంచెం ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. గతంలో చెప్పాను. అదే రకంగా మనకి ఈ మధ్య ఫ్లైట్ సంబంధించిన విషయాలు కూడా కొంత ఇబ్బంది పడింది. కాబట్టి దీని యొక్క ప్రభావం 1 సంవత్సరంన్నర వరకు ఉంటుంది. దీని ప్రభావం ఏదో ఒక్క రోజులో పోదు. కాకపోతే ఈ నవంబర్, డిసెంబర్ నుంచి ఒక 4-5 నెలలు మాత్రం, అంటే 2025 నవంబర్ నుంచి ఆల్మోస్ట్ జూన్ వరకు మాత్రం దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎక్కువగా గోశాలకి వెళ్ళి గోవులకి క్యారెట్స్ తినిపించడము, బెల్లము, గ్రాసము తినిపించడము, ఇంట్లో చండీ పారాయణం చేయించుకోవడము. అంత స్తోమత లేదండి చండీ హోమం చేసుకోలేము అనుకునేటువంటి వారు యూట్యూబ్లో చండీ వినండి, కనీసం సరిపోతుంది. దానికి ఎటువంటి ఖర్చు ఉండదు కాబట్టి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయాల్లో ఏదైనా చండీ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కాసేపు కూర్చోండి. వీటి వల్ల మీరు ఖచ్చితంగా రక్షింపబడతారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో. శ్రీమాత్రే నమః.